2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి గురువు యోగిస్తున్నాడు లాభస్థానంలో, శుక్రుడు యోగిస్తున్నారు. మొత్తం 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరు బ్రాహ్మణుడికి నవధాన్యాలు దానం కింద ఇవ్వండి, మంచి ఫలితాలు ఉంటాయి. విష్ణు ఆరాధన చెయ్యండి. వారంలో ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. శనివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమ, మంగళ, బుధవారాల్లో మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. సింహరాశి వారికి అష్టమ శని నడుస్తోంది. అష్టమ శనితో పాటు అష్టమ సూర్యుడు, అష్టమ కుజుడు నడుస్తున్నారు. ఇక్కడ రాహువు, శని, కుజ రవిలు ఇద్దరు బద్ధ శత్రువులకి శని, వాళ్ళందరూ కలిసి 8వ స్థానంలో ఉండటం మూలంగా కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య పరంగా, కోర్టు కేసుల పరంగా, శత్రువుల పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ 2వ స్థానాన్ని శని, కుజ, సూర్యుడు 3 గ్రహాలు చూస్తున్నాయి. వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ధన పరంగా మాత్రం లాభస్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ఏదో విధంగా ధనం అనేది వస్తుంది. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. ధన పరంగా మాత్రం లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. ఈ వారం అనేది చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. ఇక్కడ పంచమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నప్పుడు లవర్స్ కి చాలా అనుకూలంగా ఉంటది. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలను చూస్తారు. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఈ వారం అనేది ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. వృత్తి పరంగా చాలా బాగుంటది ఈ వారం అనేది. ఇక్కడ దశమాధిపతి అయిన శుక్రుడు 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు వృత్తి పరంగా చాలా బాగుంటది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు, అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక నేను చెప్పేవేవిను వర్తించవు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.